వచ్చేలాగా పెట్టి కిందకు మనం ఒక లైన్ వేసుకోవాలి. ఇలాగా చాలా ఈజీ ప్రిన్స్ కట్టు. పెట్టేసుకొని ఇలాంటి స్కేల్ ఉంది కదా, ఈ స్కేల్ ద్వారా ఇలాగా మనం ఒక లైన్ అనేది చంక పాయింట్ పెట్టుకున్న దానికంటే కొంచెం కిందికి మనం ఎట్లాగా డాట్ పెట్టుకుంటాం చూడు, ఆ ప్లేస్ అనుకోవాలి. అలాగా ఒక చిన్నగా పాయింట్ అనేది ఇలా డ్రా చేసేసుకోవాలి. చేసి మళ్ళీ ఇక్కడ డౌన్ కొంచెం తీయనికి డాట్ లాగా మళ్ళీ ఒకటి అయిపోయిందా. కుట్లు వచ్చేస్తే ఇక్కడ ప్రిన్స్ కట్ వచ్చేస్తుంది కొంచెం ఇలాగా. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ పాయింట్ వచ్చేసి మనకు ఇక్కడ వచ్చేసి 1 ఇంచు, ఇక్కడ వచ్చేసి 2 ఇంచు ఇలా తీసుకోవాలి. ఇక్కడ ఈ పాయింట్ దగ్గర నుంచి తీసుకొని ఈ 1 ఇంచ్ పాయింట్ని ఇలా కలిపేసుకోండి. ఇలా కలిపేసేయండి షేప్ లాగా. ఈ 2 ఇంచ్ పాయింట్ని 1 ఇంచ్ పాయింట్ అయినా 2 ఇంచ్ పాయింట్ అయినా కింది నుంచి ఒక 2 ఇంచ్ వరకు, అంటే మన క్రాస్ పట్టేసే పేస్ వరకు స్ట్రేట్ ఉండాలన్నట్టు. స్ట్రేట్ ఉండి ఇక్కడ నుంచి మళ్ళీ కరువు రావాలి. ఇది కూడా అంతే, ఇక్కడ 2 ఇంచ్ వరకు ఇలా స్ట్రేట్ ఉండి అక్కడ నుంచి కరువు రావాలి. ఇలాగా ఇది చూడండి ఎలా వచ్చిందో షేప్. ఇలా రావాలి షేపు. దీనివల్ల మనకు చెస్ట్ అనేది మనం ప్యాడెడ్ వేయకుండా, ప్యాడెడ్ బ్లౌజ్ బ్రా ఏది వేయకుండా ఇక్కడ చెస్ట్ పాయింట్ అనేది క్రాస్ కట్టింగ్ క్రాస్ పాయింట్ పెట్టినట్టు ఫినిషింగ్ వస్తుంది, ఎక్సలెంట్ వస్తుంది. తర్వాత దీన్ని ఇలా షేప్ చేసేయాలి. మనకి ఈ వచ్చిన పాయింట్ ఈ పక్కల కుట్లకు వచ్చే పాయింట్ నుంచి ఇలాగ షేప్ చేసేసుకోవాలి. మీకు ఒకవేళ ఇది కూడా లెంత్ ఎక్కువ అనిపిస్తుందంటే ఇది కూడా ఇలా క్రాస్ చేసుకోవచ్చు. ఓకే, అది కుట్టేటప్పుడు అబ్జర్వ్ చేసుకొని నేను చిన్న పాయింట్ అయితే పెడతా. నెక్స్ట్ మనకి ఇక్కడ ఎంత మైనస్ అయ్యింది, 3 ఇంచ్ అయింది మొత్తం టోటల్గా. ఈ 3 ఇంచు మనకి ఇక్కడ పెరగాలి కదా, మనం 2 ఇంచు 2.5 ఇంచు పెంచుకుందాం. అంటే టోటల్గా మనకి ఇది వచ్చి కుట్టేసరికి మనకు ఆ బ్లౌజ్ కదా పాయింట్ తీసుకుంటే ఎంత పోయిందో అంత పోతుంది అన్నట్టు. అలా అయ్యేసరికి ఫినిషింగ్ కరెక్ట్ వస్తుంది. ఇక్కడ 2 ఇంచు 2.5 ఇంచు పెంచుకొని ఈ చంక పాయింట్లకు కలుపుకోవాలి. ప్రిన్స్ కట్ అంటే కొంచెం ఇదే ఉంటుంది అందరికీ తిరకాసు. ఇప్పుడు ఇలా వచ్చింది మన చంక పాయింట్ నుంచి ఇది పక్కల కుట్ల పాయింట్ ఇలా వచ్చేస్తుంది అన్నట్టు. సేమ్ మళ్ళీ ఇదంతా కుట్టిన తర్వాత ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి 12 ఇంచులు అనుకో. మనది వచ్చిన కొలత ఎంత, బ్యాక్ పార్ట్ ఎంత ఉంది, బ్యాక్ పార్ట్ ఒకసారి మీకు చిన్నగా ఉదాహరణకి చెప్పడానికి, బ్యాక్ పార్ట్ మొత్తం ఎంత ఉంది, 10 ఇంచులు. మొత్తం ఇది ఎంత ఉంది, 12.5. అంటే మనకి ఇక్కడ ఓంగా మిగిలింది మళ్ళీ మనకు 10 ఇంచులు మిగులుతుంది కదా కరెక్ట్గా. అది ఇది మొత్తం కట్ చేయడం వల్ల మనకు మళ్ళీ కుట్ల కరెక్ట్ ఉండాలి. కొంతమందికి ఏమవుతుందంటే దీనంతా రాక ఇది తక్కువ పడుతుంటుంది. తక్కువ పడితే ఈడ పెంచుకోకపోవడం వల్ల ఈడ తక్కువ పడుతుంది అన్నట్టు. అలా కాకుండా ముందే మనం ఎక్కువ క్లాత్ ఉంచుకున్నాం అనుకోండి, ఈజీగా సెట్ అవుతుంది, షేప్ కూడా కరెక్ట్.